హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్స్లు బై కిరణ్. ఈరోజు మన వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన రేగి అడలు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇవి రెండు రకాలు చూపిస్తాను. ఒకటి ఓన్లీ సాల్ట్, అలాగే ఒకటి స్వీట్ రేగి వడియాలు. ఇవి జనరల్గా అందరికీ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తింటాము అనుకుంటారు, కానీ రేగికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను వాటిని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే నాకైతే అసలు రేగి అడలంటే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చక్కగా ప్రతి ఇయర్ కూడా సమ్మర్లో రేగి అడలు పెట్టేసి నాకు ఇయర్ మొత్తానికి సరిపడా పెట్టి పంపిస్తుంది అనమాట. నేను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రేగి అడలు మళ్ళీ నేనే తయారు చేశాను. ఇదేంటంటే మనం కాయలు ఉన్న పులుపుని బట్టి మినిమం వచ్చేసరికి 2 కిలోల రేగికాయలకి మనకి ఒక గిద్ద ఉప్పు వరకు పడుతుందండి. ముందుగా మనం ఏం చేయాలంటే రోట్లో కల్లుప్పు తీసుకుంటాం కాబట్టి కల్లుప్పు కొంచెం మెత్తగా దంచి ఆ తర్వాత రేగికాయలు అనేది మనం వేసుకొని దంచాలి. అయితే మేమేం చేస్తామంటే రేగికాయలు మరీ మెత్తగా అయితే నూరను, కొంచెం ఇత్తులు పగలకుండా నేను తీసేస్తాను. ఎందుకంటే ఎవరు తిన్నా కూడా ఆ ఇత్తనాలు అనేవి మనకి గొంతుకు అడ్డం పడకుండా ఈజీగా మనం తీయటానికి అనేది ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే బాగా మెత్తగా నూరేసుకొని దీంట్లో ఉప్పు కారం కలుపుకొని అన్నంలో కూడా కలుపుకుంటారు. ఇవి చక్కగా మనము నూరేసుకొని ఇట్లా దంచుకొని ఎండబెట్టామంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు మనకి చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే రేగికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి నాకు తెలిసి ఏంటంటే అందరూ కూడా రేగికాయలు టేస్ట్ బాగుంటుంది, పుల్లగా ఉప్పగా తినచ్చు అని తింటారు. ఇక ఇందులో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవ్వరు కూడా రేగికాయలు కనిపిస్తే వదిలిపెట్టరండి. ఏంటంటే 1990స్లో ఈ రేగ్గాయ చెట్లు ఇవన్నీ బాగా ఉండేవి కాబట్టి చక్కగా రేగ్గాయల పంట కూడా చాలా బాగా వచ్చేది ఎక్కువగా. అండ్ మా అమ్మమ్మ అయితే ప్రతి ఇయర్ కూడా రేగ్గాయలు తీసుకొని పచ్చడి పెట్టేసి ఇట్లా చెక్కల్లాగా ఎండబెట్టి మాకు ఇయర్ మొత్తానికి పంపిస్తుంది. మేము చాలా ఇష్టంగా తింటాము. ఇక ఇప్పుడు ఏంటంటే అన్ని ప్లేసెస్ కూడా ఇళ్ళు కడుతున్నారు, కమర్షియల్గా తయారైపోతున్నాయి కాబట్టి రేగ్గాయ చెట్లు కూడా తగ్గిపోయినాయి. అలాగే పంట కూడా చాలా వరకు అయితే తగ్గిపోయిందండి. మేము వచ్చేసరికి ఒక గుంతకల్లు అటు సైడ్ వెళ్తే అక్కడ చాలా బాగా అంటే చెట్లు చాలా ఉన్నాయి అని చెప్పి మా వారు రేగ్గాయలు తీసుకొచ్చారు. ఇక మేము వెంటనే అసలు చాలా ఇయర్స్ తర్వాత నేను రేగికాయ చెక్క మేము తయారు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే బండి మీద వచ్చేసి రేగికాయ చెక్కలు అవి అమ్ముతున్నారు, అవి కొనుక్కొచ్చుకుంటున్నాం, కానీ ఇంట్లో అయితే చేయట్లేదన్నమాట. సో మేము ఇలా హ్యాపీగా రేగికాయ పచ్చడి పెట్టేసుకున్నాము. ఇక రేగికాయల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్, వీటిలో విటమిన్ సి, అలాగే విటమిన్ ఈ, ఇంకా పొటాషియం ఉంటుందండి. వీటి వల్ల ఏంటంటే మనకి ఎముకలకి అలాగే కండరాలకి చాలా దృఢత్వం అనేది వస్తుందంట. అండ్ ఈ రేగికాయలు ఏంటంటే క్యాన్సర్ కారకమైన క్రిములను కూడా మన బాడీ నుంచి తరిమేస్తుంది. అంతేకాదండి, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట. ఇవి కనుక మనం రేగికాయలు రెగ్యులర్గా తీసుకుంటుంటే మన బాడీలో ఎలాంటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రోగకారకమైన క్రిములని చంపేస్తుందంట. అంతేకాదండి, ఇందులో ఏంటంటే రేగికాయలు మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఏంటంటే స్కిన్కి కూడా చాలా గ్లోనెస్ వస్తుందన్నారు. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే 90s ఇంతకుముందు అయితే చక్కగా రేగికాయలు సీజనల్ ఫుడ్స్ అనేవి మనం చక్కగా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే రేగికాయలు ఇవన్నీ చాలా తక్కువగా తెలుస్తుంది. ఇవన్నీ అంటే రేగి అడలు ఇవన్నీ చాలా మొరటుగా అనిపిస్తుంటాయి, కానీ ఇవి చాలా హెల్తీ అండ్ టేస్టీ అనమాట. సో ఇది వచ్చేసరికి సెకండ్ స్వీట్, అలాగే కొంచెం కారం వేస్తున్నాను. ఇది కూడా సేమ్ అండి. ఒక 2 కిలోల రేగాయలకి ఒక గిద్ద ఉప్పు, అలాగే కొంచెం బెల్లం, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. బెల్లం మనం కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట బెల్లం. సేమ్ ఇలాగే మనం ముందు కొంచెం దంచేసామంటే రేగికాయలతో పాటు చక్కగా నలిగిపోతుంది, కాబట్టి ముందుగా మనం ఇలా దంచేసి ఆ తర్వాత రేగికాయలు వేసి దంచుకుందాము.
ఇవి జస్ట్ ఒక 2 ఎండలు 2 రోజులు కనుక ఎండలో పెట్టాము అంటే చక్కగా ఎండిపోతాయండి. అలాగే మనకి ఇయర్ అంతా కూడా బాగా నిల్వ ఉంటాయి, పాడైపోవు. ఎందుకంటే మనం సీజనల్ వైజ్గా వస్తాయి కదండి కాయలు ఏవైనా కూడా. మనం ఇయర్ మొత్తం రేగ్గాయలు కావాలి తినాలి అంటే ఉండవు కాబట్టి రేగ్గాయలు దొరికిన టైంలో ఇలా రేగి అడలు కనుక పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు. అలాగే ఎక్కువ అంటే బీపీ డౌన్ అయ్యే వాళ్ళకి కానీ, కొంతమంది కళ్ళు తిరగటము ఇలా ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఎప్పుడైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా, బీపీ డౌన్ అయినా ఈ రేగాయ పచ్చడి కనుక కొంచెం నోట్లో వేసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా రిలాక్స్ అవుతారు. అలానే ఈ రేగి పండులో ఏంటంటే కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అందువల్ల ఏంటంటే కండరాలు, ఎముకలు అలాగే దంతాలు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే క్యాన్సర్ కారక క్రిములని కూడా ఇది చంపేస్తుంది ఈ రేగి పండు అనేది. అంతేకాదండి, మనం అందరం చూస్తుంటాం, మనందరికీ తెలుసు కదండి, సంక్రాంతి భోగికి మనం పిల్లలందరికీ కూడా రేగి పళ్ళు అనేది మనం పోస్తాము. వాటిని భోగి పళ్ళు అంటాము. అయితే ఇవి భోగి పళ్ళలో రేగ్గాయలే ఎందుకు పోస్తారు? తల మీద సహస్రారం అని ఉంటుందండి, జ్ఞానరంధ్రం అంటారు. ఈ మనం తల మీద భోగి పళ్ళు పోసినప్పుడు ఆ సహస్రారం అనేది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల పిల్లలు ఏంటంటే తెలివి ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటారనమాట. అందుకనే మనం ప్రతి భోగి రోజు ఏం చేస్తామంటే చిన్నపిల్లలకి భోగి పళ్ళు అనేది మనం రేగ్గాయలు పోస్తాము. అలాగే బంతిపూలు కూడా పోస్తాం కదండి. బంతిపూలల్లో ఉండే వాటి వల్ల ఏంటంటే కీటకాలు అనేవి చనిపోతాయి అన్నమాట. సో చూసారా, మనం ఈ రేగ్గాయలు హెల్త్ పరంగా ఇన్నర్గా మనం తీసుకున్న అలాగే అవుటర్గా కూడా, అంటే చిన్నపిల్లలకే ఎందుకు పోస్తామంటే వాళ్ళకి అప్పుడే లేతగా ఉంటుంది అండ్ సహస్రారం ఓపెన్గా ఉంటుంది అని అంటారు. కాబట్టి మినిమం ఒక 5 years వరకు పిల్లలకి కూడా ఈ రేగి పళ్ళు భోగి రోజు భోగి పళ్ళుగా మనం పిల్లలకి పోస్తామన్నమాట. ఆ తర్వాత మాడు కొంచెం గట్టిపడిపోయి సహస్రారం క్లోజ్ అవుతుంది అని అంటుంటారు. అది ఎంతవరకు అనేది మనం అది నమ్మాలండి, ఎందుకంటే అది నిజము. సో ఇలా మనం రేగిపళ్ళు పిల్లలకి పోయటం వల్ల ఆ సహస్రారం యాక్టివేట్ అయ్యి పిల్లలు హెల్తీగా అండ్ చక్కగా తెలివితేటలతో ఉంటారనమాట. సో చూసారా, ఈ రేగ్గాయల వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే షట్చక్రాన్ని యాక్టివేట్ చేసే అంత పవర్ అనేది దీనికి ఉంటుందంట. సో ఇంకేంటంటే మనం రేగ్గాయలు పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే మనము సీజన్లో కనుక ఇలా తీసుకొని రేగ్గాయ చెక్కలు కనుక, అంటే రేగ్గాయ అడలు అనొచ్చు లేదా రేగ్గాయ వడియాలు అనొచ్చు, మేమైతే రేగి చెక్కలు అంటాము. ఇలా చెక్కల్లాగా పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నామంటే ఇయర్ మొత్తం కూడా చాలా ఇష్టంగా తినచ్చు. అంతేకాదండి, కొన్ని ప్రాంతాల్లో దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేసి బాగా మెత్తగా నూరేసి మనం ఎలా అయితే ఆవకాయ, చింతకాయ పచ్చడి, మనం జాడీల్లో ఎలా అయితే స్టోర్ చేస్తామో ఈ రేగ్గాయ పచ్చడి కూడా అలా స్టోర్ చేస్తారు. ఎప్పుడైనా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా ఎక్కువగా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇష్టంగా కూడా తింటుంటారు. యాక్చువల్గా ఇలా రేగ్గాయలు, రేగి చెక్కలు చూడగానే నాకు నా చిన్నతనం అయితే గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అమ్మమ్మ పంపించేది. అలాగే మాకు ఇవి షాప్స్లో కూడా సేల్ చేసేవాళ్ళు అనమాట. కొంతమంది పెట్టి చక్కగా అమ్మేవాళ్ళు మా ఊర్లో. ఇంతకుముందు ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి తెలియకుండానే అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనం తెలియకుండా అవి మనం తింటాం కాబట్టి చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 2020స్లో ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇలాంటివన్నీ ఏమీ లైక్ చేయట్లేదండి. ఇప్పుడు అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ లైక్ చేస్తున్నారు. లైక్ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇలా లైక్ చేస్తున్నారు. కానీ మనము ఇదివరకు ఎంత దృఢంగా స్ట్రాంగ్గా ఉన్నామో ఇప్పుడు కూడా మన పిల్లల్ని స్ట్రాంగ్గా ఉంచాలి అంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. మనం మన హ్యాబిట్స్ మార్చుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మార్చుకోవాలి. మనం మారి మన పిల్లలకు కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ కనుక మనం పెడుతూ ఉంటే
వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. ఈ మధ్య నేను చూశాను నూడిల్స్ అరగక ఏంటంటే పొట్టలో ఒక పిల్లవాడు 5, 10 ఇయర్స్ కూడా ఉండదు, మధ్యలో ఉంటుంది. తనకి ఆపరేషన్ చేస్తే ఏంటంటే పేగుల్లో అంతా కూడా నూడిల్స్ చుట్టుకుపోయి ఉన్నాయంట. అంటే అవేంటంటే అరగవు. ఎప్పుడైనా ఒక్కసారి అంటే మనం తినొచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే లెగిస్తే నూడిల్స్ అంటున్నారు, లేదా లెగిస్తే పిజ్జా అంటున్నారు, బర్గర్ అంటున్నారు. బట్ మనం మారాలండి. మనము పిల్లలు ఇష్టం కోసం మనం చేయకూడదు. మనం వాళ్ళ హెల్త్ గురించి మనం ఆలోచించాలి కాబట్టి వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ కనుక మనం ఇస్తే ఏంటంటే మనం వాళ్ళకి ఏమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదండి. కోట్ల ఆస్తులు ఇచ్చినంత పుణ్యం, మంచి ఇదనమాట. మనం వాళ్ళకి మంచి హెల్త్‌ని ఇవ్వటము. సో, మీరందరూ కూడా అంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇవ్వటానికి ట్రై చేయండి. మనమే మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో చూడగానే మీ చిన్నతనం గుర్తొచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.